తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కనుమ మరింత స్పెషల్ గా చేసుకొని సంక్రాంతి సంబరాలకు బాయ్ బాయ్ చెప్పబోతున్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని 4 రాష్ట్రాల్లో అనేక ఉత్సవాలు జరుగుతాయి. అలాగే సంక్రాంతి వేడుకల్లో కోనసీమకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ప్రబల తీర్థం ఒకటి. వీటిలో ప్రఖ్యాతి పొందిందే జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థం. సంక్రాంతి పండుగలో కనుమ రోజు ప్రతి ఏటా ఇక్కడ ప్రబల తీర్థం చేయటం ఆనవాయితీగా వస్తోంది. అమలాపురానికి దగ్గరలోనే మొసళ్లపల్లి, ఇరుసుమండ గ్రామాల మధ్య గల 7 ఎకరాలను జగ్గన్న తోటగా పిలుస్తూ ఉంటారు. పురాణాల్లోని ఏకాదశ రుద్రులకు ప్రతీకలైన వారు కోనసీమలోని ఇరుగు పొరుగు గ్రామాల్లో కొలువై ఉన్నారని అంటారు. మొసలపల్లి గ్రామ దైవం భోగేశ్వర స్వామి ఆహ్వానం మేరకు వీరందరూ కూడా సంవత్సరానికి ఒకసారి సమావేశమై లోక కళ్యాణం కోసం చర్చలు సాగిస్తారట. అలా 11 మంది ఒకే చోట నిర్వహించే సమావేశమే ప్రబల తీర్థం పరమార్థమని పెద్దలు చెబుతూ ఉంటారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుక కోసం కోనసీమతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి సైతం ప్రజలు భారీగా తరలివస్తూ ఉంటారు. రైట్, ఇక ప్రబల తీర్థానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడ ప్రబల తీర్థానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే జగ్గన్న తోట ప్రబల తీర్థం అయితే కొనసాగుతుంది. పాలగుమ్మికి సంబంధించినటువంటి ప్రభ మనం చూడొచ్చు విజువల్స్ లో. పంట పొలాల్లో నుంచి వెళ్లే ప్రధానమైనటువంటి ప్రభ ఇది. ఈ ప్రభకు సంబంధించి ఉదయం 8 గంటలకే ఈ ప్రభను ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 4 కిలోమీటర్లు పొడవునా కూడా ఈ ప్రభ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. అరటి తోటలు, కొబ్బరి తోటలు, అదేవిధంగా వరి పొలాల్లో నుంచి ఈ ప్రభనైతే కంటిన్యూగా కొనసాగిస్తూ ఉంటారు. మొత్తం యువకులు గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభను తమ భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్తున్నటువంటి విషయం చూడొచ్చు. కరెంటు స్తంభాలతో తీవ్రమైనటువంటి కరెంటు తీగలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ వీళ్ళందరూ కూడా గ్రామాలు దాటుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏకాదశ రుద్రులు మొత్తం 11 మంది రుద్రులు కలిపి ఉన్నటువంటి ఈ ప్రభలన్నీ కూడా జగ్గన్న తోటకి అయితే కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఈ పాలగుమ్మికి సంబంధించినటువంటి ఈ ప్రభ మృత్యుంజయ ప్రభగా మనమైతే చూస్తూ ఉంటాం. ఈ మృత్యుంజయ ప్రభకి సంబంధించి విజువల్ చూస్తున్నాం కదా. దాదాపుగా అంటే మనము వెళ్తున్నటువంటి తీరుని కనుక మనం గమనిస్తే పంట పొలాలన్నింటినీ కూడా తొక్కుకుంటూ వెళ్ళాలి. తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఎక్కడ ఎవరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేలాగా దీని ఏర్పాట్లు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా వాడపల్లి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో సత్యనారాయణ రాజు వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా వారి సమక్షంలో ఇదైతే కొనసాగిస్తున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. అంటే పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ ప్రబల తీర్థం అందరూ కూడా యువకులైనా చాలా అంటే చాలా కష్టపడి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. వీటన్నింటినీ ప్రభను మోసుకుంటూ వెళ్ళాలంటే ఇది చాలా కష్టంతో కూడుకున్నది. పైగా ప్రభ మొత్తం అంతా కూడా చాలా బరువుగా ఉండేటువంటి ఈ ప్రభని అందరూ యువకులంతా కూడా తమ భుజాల మీద మోసుకుంటూ తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఉన్నటువంటి వాళ్ళలో కూడా యువకులైనా కూడా వీళ్ళందరూ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ వస్తూ ఉండేటటువంటి వీళ్ళంతా పంట పొలాల్లో నుంచి వెళ్తే సస్య శ్యామలంగా మారుతుంది. అదేవిధంగా ధనధాన్యాలతో తులతూగుతారు అని చెప్పబడేటటువంటి దానికి సంబంధించి ఉన్నటువంటి దాన్ని మనమైతే చూడవచ్చు. ఈ ప్రభలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ ప్రబల తీర్థంలో ముఖ్యంగా చూస్తే అంటే వీళ్ళంతా కూడా ఈ పంట పొలాలకి సంబంధించి వెళ్తూ ఉన్నారు. ఇది అత్యంత కష్టమైనటువంటిది. ఇబ్బందికర వాతావరణం ఉన్నా కూడా పంటలు తొక్కుకుంటూ వెళ్తున్న పంటలన్నీ కూడా
పోతూ ఉన్నా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగదు. మనతో పాటు వాడపల్లి ఈవో సత్యనారాయణ రాజు గారు ఉన్నారు. సార్, ఇంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ ప్రబల తీర్థానికి సంబంధించి ఎందుకు పంట పొలాల్లోకి వెళ్తారు? మృత్యుంజయ ప్రభగా రుద్రుడిగా కొలుస్తూ ఉంటారు కదా, ఏంటి అసలు? నమ శివాయ. పూర్వకాలం నుంచి వందల సంవత్సరాల నుంచి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన ఏకాదశి రుద్రులు ఏదైతే ఉన్నాయో ఈ చుట్టుపక్కల సమీప ప్రాంతాల్లో మొసలపల్లి గ్రామం, జగ్గన్న తోటగా పిలువబడే గ్రామంలో ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం కనుమ రోజున, సంక్రాంతి 3 రోజున ఉత్సవం జరుగుతుంది. దీనికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల నుంచి 11 రుద్రులు పూర్వకాలం నుంచి నారద మహాముని ఆ కాలం నుంచి కూడా ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు ఇవి. అందులో పాలగుమి గ్రామం మా స్వగ్రామం. దీనికి సంబంధించి మృత్యుంజయ రుద్రుడుగా ఇక్కడ పేరుగాంచున్నాడు. ఇప్పుడు మొత్తం ఏకాదశి రుద్రుల్లో మొత్తం 11 ప్రభలు వెళ్తూ ఉంటే కేవలం 2-3 మాత్రమే పంట పొలాల్లోంచి వెళ్తారు. దానికి ఆచారం ఏమైనా ఉందా? పంటల్ని తొక్కుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, దానివల్ల ఏమైనా మేలు కలుగుతుందా? సుమారు 400 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఒక సాంప్రదాయబద్ధంగా ఆ తీర్థానికి వెళ్ళే దగ్గర దారి ఏదైతే ఉందో దాన్ని ఎంచుకున్నారు. ఈ వంతెనలు, రహదారులు లేని రోజు నుంచి కూడా ఈ ఉత్సవం జరుగుతుంది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొత్తగా రహదారులు వచ్చినా కానీ అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఆ రహదారిలోనే వెళ్ళడానికి అందరూ సుముఖంగా ఉండి అలాగే వెళ్ళాలని అదొక ట్రెడిషన్గా. పంట పొలాల్లో నుంచి వెళ్తే ధనధాన్యాలతోనూ సస్యశ్యామలంగా సిరులు ఉంటాయనేది కూడా ప్రతీకగా ఉంది. దాదాపుగా 400 సంవత్సరాల నుంచి, అంటే 17వ శతాబ్దం నుంచి కూడా ఇది జరుగుతుందని చెప్తాను. అప్పటి నుంచి ఇదే విధానం కొనసాగుతుందా? స్వామిని దర్శనానికే మనం పరితపిస్తూ ఉంటాం. అలాంటి స్వామి మన పొలంలోంచి వెళ్తే ఎంత భాగ్యం కలుగుతుంది అని ఈ రైతులు చాలా మమేకంతో చాలా ఉత్సాహంగా ఆ స్వామి మా దారిలోంచి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ప్రత్యేకంగా దారి ఏర్పాటు చేయడం, అక్కడ ఆ దారిలో అడ్డంకులు లేకుండా చేయడం కూడా చేస్తూ ఉంటారు. అంటే సహజంగా చూస్తే ఎప్పుడు వెళ్ళే రూట్లో కాకుండా మా పొలాల్లో నుంచి వెళ్తే మంచి జరుగుతుంది, మాకు అటు తరలించండి, అటు రప్పించండి అని కూడా చాలామంది రైతులు అడుగుతూ ఉంటారంట. దీంట్లో వాస్తవం ఎంత? గతంలో అడిగేవారు కానీ సాంప్రదాయాన్ని తప్పించి ఏదైతే దారి పూర్వం నుంచి ఉందో ప్రతి సంవత్సరం ఆ దారినే వెళ్తారు. ఎవరైనా అడిగినా అలా చేసే పరిస్థితి కాదండి. సో మనం ఒకసారి చూద్దాం ఏకాదశి రుద్రులుగా వెళ్తున్నటువంటి ఈ ప్రభలకు సంబంధించి. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మ్యాక్సిమం అంతా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్సే. వీళ్ళంతా అంటే ఐటీకి సంబంధించిన ప్రొఫెషనల్స్. కానీ ఇక్కడ చూస్తే ఎట్లా అంటే గ్రామాల్లో ఉండి మొరటి పని చేస్తూ తీసుకెళ్తూ ఉంటారు. అంత శక్తివంతులుగా ఒక్కొక్కరు వాళ్ళ భుజాల మీద ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎడ్ల బళ్ళు కట్టే వీటిని చూడొచ్చు, కాడులు, ఇట్లాంటి కాడులు దాదాపుగా 4 ఉన్నాయి. వీటన్నింటినీ కూడా వీళ్ళు భుజాల మీద వేసుకుని ఇంచుమించుగా 100 నుంచి 500 కేజీలు, అంటే చిన్న వాటి దగ్గర నుంచి ప్రభలు 500 కేజీలు 1000 కేజీస్ వరకు కూడా కొన్ని ప్రభలు ఉంటూ ఉంటాయి. వాటన్నింటికి సంబంధించి వీళ్ళు తీసుకెళ్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ప్రభలను కూడా అలంకరించినటువంటి దాన్ని ఫస్ట్ కలశం ఉంది, తర్వాత నెమల పించాలతో, తర్వాత రకరకాల దారాలతోనూ అదేవిధంగా క్లాస్తో కూడా అత్యంత వైభవంగా అలంకరించి తీసుకెళ్తున్నటువంటి ఆ శ్యామలాంబ సమేత చెన్నకేశ్వర స్వామికి సంబంధించినటువంటిది. ఈ ప్రభ పాలగుమ్మకి సంబంధించినటువంటిది. మృత్యుంజయ రుద్రుడిగా ఈ యొక్క ప్రభని పోలుస్తూ ఉంటారు. చూడొచ్చు ఈ మొత్తం కనిపిస్తున్నటువంటివన్నీ కూడా పంట పొలాలే. పంట పొలాలంటే కొన్ని చోట్ల కొబ్బరి తోటలు ఉన్నాయి, కొన్ని చోట్ల అరటి తోటలు ఉన్నాయి, కొన్ని చోట్ల వరి పొలాలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి కూడా ఈ ప్రభల్ని తరలిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ఆనందిస్తూ ఉంటారు. మా పంట పొలాల్లో నుంచి వెళ్ళాలని ఆనందిస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరిలోనూ ఒక తెలియనటువంటి ఆనందం కనిపిస్తుంది. ప్రభ మళ్ళీ కంటిన్యూ అయింది. ఎందుకంటే కంటిన్యూగా మనము ఈ ప్రభలు వెళ్తున్నటువంటి తీరుని కనుక గమనిస్తూ ఉంటే మనం ఎక్కడ ఈ ప్రభలను తీసుకువెళ్ళాలన్నా కూడా మోయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అట్లాంటిది ఈ ప్రభలన్నింటినీ కంటిన్యూగా తీసుకుని వెళ్తున్నటువంటి మన విధానాన్ని చూస్తే కనుక పంట పొలాల్లో నుంచి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ పొలాలను తొక్కుతున్నా, ఆ కొబ్బరి చెట్లకి సంబంధించి చిన్న కొబ్బరి చెట్లు విరిగిపడుతున్నా, అదేవిధంగా అంటే అప్పుడే కొత్తగా వేసినటువంటి చెట్ల మీద నుంచి వంచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయినా చెట్లు పోయినా కూడా ఎవరు ఎట్లాంటి ఇబ్బంది పడరు. మా పొలాల్లో నుంచి తీసుకువెళ్ళాలని కోరుతూ ఉంటారు. మనకు కనిపిస్తున్నటువంటి విజువల్లో మనం చూస్తే వెళ్తున్నటువంటి తీరుని కనుక మనం చూస్తే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కడ అన్ని హైటెన్షన్ వైర్స్ ఉన్నాయి, పెద్ద వైర్స్ ఉన్నాయి. పంట పొలాల్లో నుంచి వెళ్తున్నటువంటి తీరు కూడా మనకైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంచుమించుగా 400 సంవత్సరాలుగా వెళ్తున్నటువంటి ఈ ఆచారం, ఈ పొలాల్లోంచి వెళ్తున్నటువంటి ఆచారం గురించి ఏం చెప్తారు? ఈ ఆచారంలో ఈ ఏకాదశి రుద్రులు చాలా విశిష్టమైన పాత్ర. మృత్యుంజయుడు మా ఊరు. నేను పాలగుమ్మిలో గత 55 సంవత్సరాలుగా నేను రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్
పాలకము పళ్ళనరాజు నా పేరు. మా ఇంటి దగ్గరే కడతారు ప్రభ. మా తమ్ముడు రామలింగేశ్వరరావు పూర్తి బాధ్యత వహిస్తాడు, దీనికి వహించి చేస్తూ ఉంటాడు. గ్రామస్తులందరూ సహకరిస్తారు. చిన్న పెద్ద ముసలి ముత్తగా ఎవరు ఇంట్లో ఉండరు, అందరూ వస్తారు. మనం చూస్తున్నాం కదా, చూస్తున్నటువంటి ఇవి కంటిన్యూ అవుతున్నటువంటి చిన్న ప్రభలు ఇవి. అంటే పెద్ద గ్రామానికి సంబంధించి ఒక ప్రభ అనేది మేజర్ రోల్లో ఉంటుంది. మిగతావన్నీ కూడా ఫాలో అవుతున్నటువంటి ప్రభలు అయితే ఉంటాయి. దాదాపుగా ఇలా పంట పొలాల్లో నుంచి తొక్కుకుంటూ వెళ్తున్నటువంటి ఒక సాంప్రదాయం అనేది బహుశా కోనసీమలో మాత్రమే కనిపిస్తూ ఉంటుందేమో మనకి. ఇంత అద్భుతమైనటువంటి తీర్థం, ప్రభల తీర్థం అంటే నిన్న కూడా మనం చూసాం. అటు కొత్తపేట ప్రభల తీర్థంలో దాదాపుగా 14 ప్రభలు వాళ్ళు ఒక చోటగా చేర్చి ఒక ఉత్సవాన్ని అయితే నిర్వహించారు. మందుగుండు కాల్పును అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ జగ్గన్న తోట ప్రభలకు సంబంధించి మనం చూస్తున్నాం కదా, చూస్తున్నటువంటి ఈ ప్రభల విషయంలో కూడా పంట పొలాల నుంచి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆనందం అయితే ఉంటుంది. ఎక్కడ భారం అనే ఫీల్ అవ్వకుండా వీళ్ళందరూ కూడా ఈ ప్రభలతో కంటిన్యూ చేస్తూ చివరికి జగ్గన్న తోట చేరుకుంటారు. ఈ ప్రభ జగ్గన్న తోట చేరుకునేసరికి దాదాపుగా 12 నుంచి 1 గంట సమయం పడుతుంది. ఎన్ని గంటలైనా కూడా ఎట్లాంటి అలసట లేకుండా వీళ్ళందరూ కూడా ప్రభల్ని జగ్గన్న తోటకి చేర్చి అక్కడ ఈ ఉత్సవాన్ని ముగింపు దశకి అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.